కేంద్రం యొక్క మేనిఫెస్టోకి మేము ఎక్కిపిస్తున్నాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కామన్గా రావాలంటే వారి రాష్ట్రాల్లో ఉండే పథకాలన్నీ ఇక్కడ రావు, మహారాష్ట్రలో ఉండే పథకాలు అక్కడ రావు. అంచేత భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళ యొక్క వ్యూహరచనలు ఏదైనా చేస్తుంటే ఇక్కడ వ్యూహరచనలు లేవు. అంచేత ఈ మేనిఫెస్టో మా ఇద్దరికి వదిలేశారు. జనసేన పార్టీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో పొత్తు భాగం. మహారాష్ట్రలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ ముందుకొచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మేము ముగ్గురు కూడా పోటీ చేస్తాం. మేనిఫెస్టో అంగీకరించి భారతీయ జనతా పార్టీ అంగీకరించిన తర్వాతే ఆ మేనిఫెస్టోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆమోదించిన తర్వాత ఇది కామన్గా ఇద్దరు అంగీకారం, కానీ షాడోలో ముగ్గురు అంగీకారం చేస్తున్నాం. ఎంత ఓట్లు వేసిన సామాజిక వర్గం ఏదైనా ఉంటే ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల తెగలవారు వారికి అన్యాయం చేస్తే కూడా హక్కులు సాధించగలేని దౌర్భాగ్యంగా మిగిలినందుకు విచారిస్తున్నాను. రాసుకో రికార్డులో. ఓకే, విచారిస్తున్నాం. మీరు నోరు లేని చెవులు, మీకు అన్యాయం చేస్తే ఎదిరించలేని సామాజిక వర్గంగా మిగిలి ఇంతవరకు విప్లవ జ్యోతులు అనుకున్నాం షెడ్యూల్ కులాల తెగలవారు, మీరు పార్టీకి ఓటేసి నెగ్గించుకున్న పార్టీ అన్యాయం చేస్తున్న మాట్లాడలేని పరిస్థితిలో సోదరులారు రండి, ఆ పార్టీకి ఓటేయండి, కూటమి అభ్యర్థులకు ఓటేయండి. ఏదైతే మీకు సంబంధించిన 27 పథకాలు షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించిన ప్రత్యేక నిధులు కేటాయించడానికి, సబ్ ప్లాన్ చట్టం కొనసాగించడానికి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ మేమే ప్రత్యేక బీసీలు కూడా చట్టం తీసుకురాబోతున్నాం. అంచేత ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నాం, మీరు ఓటేయమని అడుగుతా ఉన్నాం. వేసినా వేయకపోయినా చేస్తామన్న మాట కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.